ప్రయోజనతోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. ప్రయోజనం లేకుండా ఏ మనిషి ఏ పని చేయడు. దీనివల్ల నాకు ఏదైనా లాభం కలుగుతుందా? ప్రయోజనం ఉంది అంటే ఎంత దూరమైనా పరిగెత్తాడు. భాగవత కథకి వస్తే 1,00,000 రూపాయలు వస్తాయట రోజుకి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా వచ్చేస్తారు ఇక్కడికి. రోజుకి 1,00,000 వస్తుంటండి, 2 గంటలు వింటే నష్టమే ఉందండి అని వస్తారా? రారా? వస్తారు. ప్రయోజనం తెలియాలి. కానీ కొంతమంది అన్నారు 1,00,000 సంపాదించడం తేలికే, ఖర్చు పెట్టడం కూడా అంతే తేలిక, తొందరగా ఖర్చు అయిపోతుంది. ఒక ఆయన అన్నారు, ఏమండి ఖర్చు కానిది ఎంత ఖర్చు పెట్టినా ఖర్చవని సంపద ఏదన్నా ఉంటే చెప్పండి. భాగవత కథ వినండి. తరగని సంపద వస్తుంది. సంపద అంటే భౌతికంగా కనిపించే ధనం మాత్రమే కాదండి, పారలౌకికమైనటువంటి ఆ సంపదలు మహదానందాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంపదలు ఇచ్చేటటువంటిది వైకుంఠం. అలాంటి దాన్ని మనకి అందిస్తుంది అంటారు భాగవత కథ. దీని యొక్క మాహాత్మ్యాన్ని మనం శ్రవణం చేసే ముందుగా ఏ కథలైనా పుట్టే స్థానాలు నైమిషారణ్యంలోనే పుడుతూ ఉంటాయి. నైమిషారణ్యంలో సౌనకాది మునులంతా కూర్చొని సూతుడిని అడుగుతున్నారు, సూత నువ్వు చాలా గొప్పవాడివి, కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతి కలిగిన వాడివి నువ్వు, అజ్ఞానాంధస్య అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. అజ్ఞానం అనేటటువంటి ధ్వాంతం అంటే చీకటి. ఆ చీకటిని తొలగించాలి అంటే మామూలు కాంతి సరిపోదట. మామూలు చీకట్లు పోగొట్టడానికి ఏమో దీపం పెడతాం. మరి అజ్ఞానం అనే చీకట్లు పోగొట్టాలంటే ఈ చీకట్లు కాదు, తొలగించడానికి సూర్యుడు కావాలట. ఆ సూర్యుడు ఒక్కడు సరిపోడట, కోటి సూర్యుల కాంతి కలగాలి. అంటే గురువు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నారు. చాలా గొప్ప జ్ఞాన శక్తి కలిగిన వారైతేనే శిష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లని పారద్రోలగలుగుతారు. అందువల్ల సూత నువ్వు అలాంటి వాడివి అని సౌనకాది మహర్షులంతా ఆయన ప్రార్థన చేశారు. స్వామి మమ కర్ణ రసాయనం, మా కర్ణాలకి చెవులకి తుప్పు పట్టిపోయినాయా, ఆ తుప్పు పట్టినటువంటి చెవులకి కాస్త ఆ తుప్పు వదిలించండి, ఏం వింటే మాకు మంచి జరుగుతుందో అలాంటి మంచిని మాకు అందించండి అని సూతాఖ్యాహి కథాసారం, కథాసారం ఆఖ్యాహి, ఏ కథ వింటే మాకు అమృత తుల్యమవుతుందో అలాంటి కథని మాకు చెప్పండి అని ప్రార్థన చేస్తున్నారు సౌనకాది ఋషులంతా. గురువు ఎంత గొప్పవాడంటే ఇహలోకంలో ఉండే సుఖాలు కావాలి అంటే ఒక మణి ఉంటుందండి. ఆ మణి ఎవరి చేతికైనా చిక్కింది అంటే వాడు ఆ మణిని తలుచుకుంటే అన్నీ వచ్చేస్తాయట. ఆ మణి పేరు చెప్పమంటారా మీ అందరికీ? ఎంతమంది? అందరికి కావాలి. అబ్బో మగవాళ్ళు ఎత్తారు, ఆడవాళ్ళు ఎత్తరా? వాళ్ళకి తెలుసు, నాకు దొరకదండి. దానికి పేరు చింతామణి అని పేరు. ఏం పేరు? చింతామణి అంటే నాటకం వేసే అమ్మాయిని తెచ్చుకోకండి, లేనిపోయింది. చింతామణి అని ఒక మణి ఉంది. ఆ మణి అందరి చింతల్ని పారద్రోలుతుంది. అలాంటి చింతామణి లోక సుఖాన్ని ఇస్తుందట. సురద్రు అని ఇంకో చెట్టు ఉందటండి. ద్రుమము అంటే చెట్టు, సురద్రు అంటే దేవతల వృక్షం, కల్పవృక్షం. ఆ వృక్షాన్ని ప్రార్థిస్తే స్వర్గ సంపదం, స్వర్గాది లోకాల్లో ఉండే ఆనందాన్ని మొత్తాన్ని సంపదలన్నింటినీ అది ఇస్తుందట. కానీ చాలా దుర్లభమైంది ఒకటి ఉందటండి. ఎంత తపస్సు చేసినా యోగులకు కూడా దుర్లభమైంది ఒకటి ఉంది. అలాంటి దాన్ని మనకి అందించేది గురువు యొక్క అనుగ్రహం అన్నమాట. అందుకే ప్రయచ్చతి గురుప్రీత వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ వైకుంఠాన్ని గురుప్రీత, ఒక గురువు మన విషయంలో సంతోషించాడు అనుకోండి, వీడు బాగున్నాడురా, వీడికి మంచి జరగాలి అని గురువు అనుకుంటే, ఆయన అనుకుంటే అయిపోతుంటాడు. యోగులకు కూడా దుర్లభమైనది వచ్చేస్తుంటాయి. అంత గొప్పతనం గురువుకు ఉంది. నాయనా నువ్వు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నావు సూత. చూడండి మన వాళ్ళంతా చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఎప్పుడు బ్రాహ్మణేనా,
మిగతా వాళ్ళకి లేదా అని. సౌనకాది మహర్షులంతా కూడా విప్రుడు, బ్రాహ్మలు. సూతుడు శూద్రుడు. అయినా వ్యాసుని యొక్క అనుగ్రహంతో వారి తండ్రి గారు అన్ని గ్రంథాలు చదివాడు. ఆ తండ్రి గారి దగ్గర ఈయన నేర్చుకున్నాడు సూతుడు గనక పరమాత్మ యొక్క కథలు ఎవరికి బాగా ఎక్కువ తెలుసునో, పరమాత్మ యందు ఎవరికైతే అమితమైన నిష్ఠ, భక్తి, ప్రేమ ఉంటాయో అలాంటి వాళ్ళు అందరికంటే గొప్పవాడు. కులంతో చూడొద్దు, ఇది మన వైష్ణవ సంప్రదాయం చెప్తుందండి. వైష్ణవ సంప్రదాయం ఎంత గొప్పది అంటే వాడు ఏ కులమైనా అవనండి, అలాంటి వారు మనకు ఉపాధేయం. మన సంప్రదాయంలో మన పెద్దలంతా చెప్తూ ఉంటారు. సాక్షాత్తు భగవంతుడు ఈ మాట చెప్పాడు. ఎవరైనా భగవద్భక్తులు కనపడితే, అందులో అతను విష్ణు భక్తులైతే అలాంటి వాడిని ఎలా పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య, ఏకాంతీ అని పిలవాలట. అంతే తప్ప ఇంకోలా పిలవద్దు వాడిని. అగో ఆ నల్లని పిలవండి, ఆ బక్కవాడిని పిలవండి అని అనకూడదట. ఏమన్నది? ఏకాంతీ అని పిలుస్తారట. నైవ గ్రామ కులాదిభి, వాడిని పలానా ఊరు వాడు, కొత్తపల్లి వాడురా, కరీంనగర్ వాడురా, ఆంధ్ర వాడురా, తెలంగాణ వాడురా అనకూడదు. అర్థమవుతుంది? భగవద్భక్తుల్ని అలా అంటే దానంత పాపం ఇంకోటి లేనే లేదు. నైవ గ్రామ కులాదిభి, మరి ఏమని పిలవాలండి? ఏకాంతి అని పిలవాలి. ఎందుకంత గొప్పతనం? అలాంటి భక్తులు కనపడితే తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యహం అన్నాడు కృష్ణుడు, సాక్షాత్తు నారాయణుడు. అలాంటి వాడు కనపడితే ఏదైనా ఇస్తే తీసుకోండి. పండు ఇచ్చాడు అనుకోండి, అలాంటి భక్తుడు గొప్పల కోసం పోకూడదు. నేను ఇంత గొప్పవాడిని అనుకోడు భక్తుడు ఎప్పుడు కూడా. కానీ ఒకవేళ అతను ఏమన్నా ఏమంటే మీకు ఇవ్వాలనిపిస్తుంది అని అంటే తీసుకోవడానికి వెరవకూడదు. నేను ఇస్తే ఎందుకు తినవని పట్టుదల ఉంటే కనుక తీసుకోకూడదు. అతనికి ఏదో ఇవ్వాలనిపించింది, గ్రహించు, ఆఘ్రాణించేవరక నువ్వు అతనికి ఇవ్వచ్చు కూడా. మాలలు సమర్పించడం, అర్చనలు చేయడం, ఇలా చేయొచ్చు. అంత గొప్పతనం ఉందండి ఎవరికి? భగవద్భక్తుడికి. అంత గొప్పతనం సూతుడికి ఇచ్చారండి ఋషులంతా. సౌనకాది మనులంతా కింద కూర్చుని సూతుడికి అగ్రాసనం వేసి, సూత నువ్వు మా జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా, మేము తరిస్తాము అని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళంతా ఒకటే అడిగారు, ఏ కథ వింటే మేము తరిస్తాం. ఇహ ఘోరే కలవు, ఈ కలియుగం సామాన్యమైంది కాదు. జీవశ్చాసురతాంగత, అందరూ కూడా ఆసురీ ప్రవృత్తి కలిగి ఉన్నారు. ఒక్కడు మాట వింటం లేదు, చెడ్డ బుద్ధులు కలిగి ఉన్నారు. ఇలాంటి కలికాలంలో మనిషిని బాగు చేసేదేదో మాకు చెప్పండి అని సౌనకాది ఋషులంతా సూతుడిని అడిగితే అప్పుడు సూతుడు ఆరంభం చేస్తాడు. అది మనకి పద్మపురాణాంతర్గతమైనటువంటి భాగవత మహిమ.